హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఎంఐ ఫోకస్ క్యూబ్ని అన్బాక్స్ చేసి చూద్దాం. ఈ వీడియోని చివరిదాకా చూడండి. చూసిందా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఫైనల్గా నాది వచ్చిన రిక్వెస్ట్, ఇప్పుడు దాకా అయితే కనుక నా ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ అలాగే ఇన్స్టాగ్రామ్ కనుక మీరు ఫాలో అవ్వకపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి ఈజీగా నన్ను ఫాలో చేయొచ్చు. ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెండ్ మీ నోటిఫికేషన్ చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఇదే ఎంఐ ఫోకస్ క్యూబ్ అనమాట. చూడడానికి లైట్ వెయిట్ అని చెప్పేసి రాస్తుంది, అంతమించి ఏం లేదు. బాక్స్ మీద అయితే కనుక మనకి 299 రూపాయలు అని రేట్ వేసి ఉంది. కానీ మనకి 199 రూపాయలకి mi.comలో దొరుకుతుంది. మీరు కొనుక్కోవాలనుకుంటే కనుక దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు కొనుక్కోవచ్చు. ఇప్పుడు సార్ ఓపెన్ చేసి మనకి ఏమేమి వస్తున్నాయి ఏంటి అనేది చూద్దాం. దీంట్లో బాక్స్లో అయితే కనుక ఇంకేం లేదు, మాన్యువల్ ఉంది. చూసారు కదా, ఇంతే. ఇది ఎలా పక్కన పెడదాం. నెక్స్ట్ మనకి ప్యాక్ అయితే కనుక ఇలా వస్తుంది. అన్ని పార్ట్లు అనేవి విడివిడిగా వస్తాయి. మనం మళ్ళీ దీన్ని సెట్ చేసుకోవాలన్నమాట. ఒకసారి కట్ చేసి మనకి సెట్ చేసి చూద్దాం క్యూబ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది. పేపర్ ప్రకారం ఫాలో అవుదాం. ఫస్ట్ మనకి ఇలా పెట్టాలి. ఇది ఫస్ట్ టైం అయితే కనుక మనకి కనెక్ట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ తర్వాత మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈ రెండు ఫస్ట్ ఇందులో పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ ఆరెంజ్ కలర్ది ఇందులో లాక్ చేయాలన్నమాట. ఫస్ట్ ఒక దాంట్లో లాక్ చేసిన తర్వాత టేప్ కూడా లాక్ చేద్దాం. ఒకటి చూసారు కదా, లాక్ అయింది. నెక్స్ట్ పేపర్ 2లోకి వెళ్దాం. నెక్స్ట్ ఇటు రొటేట్ చేద్దాం. మనం తప్పు లాక్ చేసాం దీన్ని. చూసారు కదా, మనకి ఇలాంటి హోల్ కూడా ఇక్కడ ఎలా రావాలి అలాగే మాన్యువల్ ఫాలో అవ్వాలి మనం, లేకపోతే కనుక తేడా వస్తుంది. ఇప్పుడు మనం పొరపాటున లాక్ చేసాం కాబట్టి దీన్ని తీయాలంటే కనుక ఇలాంటి టూల్ కూడా ఇచ్చారు మనకి. జస్ట్ దీన్ని ఇలా పుష్ చేస్తే మనకు బయటకు వచ్చేస్తుంది. జస్ట్ మళ్ళీ చేతితో ఇలా లాగేసుకోవచ్చు ఇక్కడ టేపు. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మొత్తం నేను సెటప్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇంక ఫైనల్గా చూసుకుంటే కనుక క్యూబ్ అయితే కనుక రెడీ అయిపోయింది. మనకి చూడటానికి ఇలా ఉంటుంది. మీకు మొత్తం సెటప్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా అనుకోవచ్చు. ఒక చేతితోనైనా చేయొచ్చు మీరు. ఇలా ఉంటుంది. మనకి మొత్తం ఫోల్డ్ చేస్తే ఇలా కనపడుతుంది. మీరు ఒక చేతితోనైనా ఇలా అనుకుంటూ ఉండొచ్చు అనమాట. అంతే. కాకపోతే సెట్ చేయడానికి అయితే కనుక టైం అయితే కనుక ఎక్కువ తీసుకుంది. ఇక్కడ చూడండి, మనకి పిక్చర్ 1లో ఎలా సెట్ చేయాలి కలర్ కాంబినేషన్ అనేది ఇక్కడ చూపించారు. నెక్స్ట్ పిక్చర్ 2లో ఏమో ఇక్కడ మనకి ఏ సైడ్ని మనం పెడుతున్నామో అదే సైడ్ని మనం సెట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఆరెంజ్ కలర్ స్టార్స్ కనపడుతున్నాయి. చూసారు కదా, ఇవి అదే పొజిషన్లో ఇస్తేనే మీకు ఈ రకంగా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఎలా హోల్డ్ చేస్తున్నాను ఆ టైప్లో పనిచేస్తుంది. లేదంటే కనుక పనిచేయదు. మీకు ఇలా దండలా వస్తూ ఉంటుంది మధ్యలో. ఇదైతే కనుక అలా రాకుండా పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట. మీరు ఏమాత్రం తప్పు చేసినా కూడా ఇలాగ మధ్యలో ఇక్కడ ఖాళీ వచ్చేసి అటు ఇటు వేలాడుతూ ఉంటుంది అనమాట. ఇలా క్యూబ్ లాగా మీకు రెడీ అవ్వదు. అదొక ప్రాబ్లం అయితే కనుక ఉంది. దాన్ని ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఫైనల్గా మూడోది అయితే కనుక మీరు తప్పనిసరిగా ఈ స్టార్ కిందే ఉందంటే కనుక ఆరెంజ్ కలర్ది కిందే ఉండాలి. ఈ సైడ్ మనకి ఇలాగ దెమ్మ వచ్చింది. చూసారు కదా, ఇది ఇలాగే రావాలి. వస్తేనే మీకు క్యూబ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. నాలుగో దాంట్లో క్లియర్గా ఇక్కడ చూపించారు. చూసారు కదా, నెక్స్ట్ మనం ఫ్లాట్గా వేసేస్తే ఇలాగే రావాలి కరెక్ట్గా. చూడండి, ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్ 2 వచ్చినాయి. ఈ టైప్ తిప్పి చూద్దాం, క్లియర్గా కనపడుతుంది మీకు. చూసారు కదా, ఫ్లాట్గా చేస్తే ఇలాగే రావాలి మనకి, ఏమాత్రం తేడా రాకూడదు. చూసారు కదా, సైడ్స్ అనేవి ఇలాగే వచ్చినాయి. టాప్ కూడా ఆ 2 ఎలా వచ్చినాయి అలాగే రావాలన్నమాట. వచ్చిన తర్వాత మీకు ప్రాపర్గా ఇది ఇలాగ క్యూబ్ కింద రెడీ అవుతుంది హోల్డ్ చేసిన తర్వాత చూడడానికి. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో ఇంతే. బై ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వీడియో.